ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సార్ చివరిగా నా దగ్గర రెండు ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ రెండో క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు. నేను ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించలా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్న, వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్, టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు. అవును, మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? నా దగ్గర చదివిన కుర్రాడి, నేనే నేర్పించింది. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్. అట్లా నాకు ఒక సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్ హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది నాకు హ్యాపీ. నాకు ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్. రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు. పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే, ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకరికి ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉందిగా, మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం అయితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నన్ను లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను,
సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయాల్లో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి బయట చాలామంది ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది. సార్ సో అవన్నీ కాదు, ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు, నిజం చెప్పాను. జరిగిన విషయాలు, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు. సో అందరూ జీవితం అయిపోయింది డిప్రెషన్ ఫెయిలియర్ కాదు. ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే, గో ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. భగవంతుడు ఉన్నాడు ఇది. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈరోజు నేను తయారయ్యాను. నేను ఒక హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పనండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఆల్ రిలీజన్. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను, అన్ని మసీదుకి వెళ్తాను, అన్ని చర్చ్ కదా. అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు. ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి. వాళ్ళు ప్రే చేస్తుంటారు. అవును, ప్రే ఇస్ అ పవర్. ఆ పాజిటివ్ ఆరా అయితే పాజిటివ్ ఉంటుంది. అవును, అది వెళ్ళడానికి నేను బ్యార్ ఫిట్ పోయి నేను కూర్చుంటాను, నా కాళ్ళు అక్కడ పెడతాను టు రిలీజ్ మై నెగటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ.